ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, శాసనమండలి అధ్యక్షులు పెద్దలు శ్రీ చక్రపాణి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పార్లమెంటరీ శాసనసభ కార్యవ్యవహారాల మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారు, ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, ఈనాడు మనకు ఒక ప్రముఖ అతిథి గతంలో సెక్రటరీ జనరల్ గా పనిచేసిన శ్రీ సుభాష్ కాశ్యప్ గారు ఈరోజు ఈ సమావేశంలో ఈ పునశ్చరణ తరగతుల సందర్భంగా పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాసనసభ్యులు, సోదరిమణులు, సోదరులారా, చాలా సంతోషం. ఇంకో సంతోషం ఏంటంటే నాకు ఈ శాసనసభ వ్యవహారాలు, చట్టసభలు వీటన్నిటిలో నేను మాట్లాడేదానికన్నా సుభాష్ కాశ్యప్ గారు లాంటి అనుభవజ్ఞుడు మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈవెన్ టుడే if there is some trickish issue or complicated issue, I try to seek his guidance and advice. So Subhash Kashyap is one of the practical legends in parliamentary affairs. He is well versed with the constitution and also with the functioning of the parliament. That's why I am happy that he is there today to give you guidance. And tomorrow you are fortunate that you will be having the Speaker of the Indian Parliament. మిత్రులారా, శాసనసభ సభ్యుడు కావడం, శాసనమండలి సభ్యుడు కావడం జీవితంలో మనకు లభించిన ఒక అరుదైన గౌరవం, అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోవాలంటే ముందు 2-3 లక్షణాలు ఉండాలి. నా అభిప్రాయం, నా అనుభవంతో చెప్తున్నాను. నేను మీకు అందరికీ పెద్ద సలహాలు ఇచ్చే అంతటి వాడిని కాదు, కానీ నాకున్న అనుభవాన్ని తప్పనిసరిగా మీతో పంచుకోవాలని. ఒకటి, కష్టపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. సొంత కోరికలు, సొంత ఇష్టాలు కొంత పక్కన పెట్టడం అలవాటైతే గాని మనం ఈ బాధ్యతకు న్యాయం చేయలేం. రెండోది, జనం కోసం జీవించడం నేర్చుకోవాలి, మన కోసం మనం కాకుండా. అప్పుడు మీకు విసుగు రాదు, కోపం రాదు. మూడవది, విజ్ఞానం పుట్టుకతో రాదు, పదవితో రాదు, పరిశ్రమతో వస్తుంది. 4, ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి లైబ్రరీలో కూర్చొని 1952లో ప్రకాశం పంతులు గారు ఏం ప్రసంగం చేశాడు, లేకపోతే తరిమల నాగిరెడ్డి గారు ఏం మాట్లాడాడు, లేకపోతే తిన్నేటి విశ్వనాథం గారు ఏం మాట్లాడారు, పెద్దమర్రి వెంకటేశ్వర ఏం మాట్లాడాడు, ఆ తర్వాత తాజాగా వచ్చిన కాలంలో లచ్చన్న గారు ఏం మాట్లాడాడు, అన్నదాత మాధవరావు గారు ఏం మాట్లాడారు, చూపుడు యజ్ఞాని గారి కౌన్సిల్ ఏం మాట్లాడాడు, ఇలా అనేక మంది అనుభవజ్ఞులు అవన్నీ చదువుతూ ఉంటే చాలా పాయింట్స్ పలానా సందర్భం వచ్చినప్పుడు పలానా విధంగా మాట్లాడాడనమాట. ఓహో, దిస్ ఇస్ దిస్ థింగ్ అని అవి చదువుకొని నేను సభలో వాటిలో నుంచి కొంత సమాచారాన్ని ఉపయోగించే ప్రయత్నం చేసేవాడిని. అందువల్ల నేను అప్పుడున్న ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షం వైపు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు, నేను ప్రతిపక్షం వైపు ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాణించే అవకాశం రావడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. నేను ఇందా చెప్పిన ఈ 4 లక్షణాలు, 4 అలవాటు చేసుకోవడం వలన నాకు మంచి పునాది ఏర్పడిందని చెప్పి నేను భావిస్తున్నా. ఈ వీటి గురించి మీరు కూడా ఆలోచించి మన జీవనంలో దాన్ని కొంత అమలు చేసే దానికోసం ప్రయత్నం చేస్తే మనం ఒక మంచి శాసనసభ్యుడిగా వ్యవహరించే అవకాశం ఉంది. రెండవది, ప్రజల్లో ఆకర్షణ రావడం అనేది కేవలం ప్రసంగం ద్వారా కాదు, లేదా నీ సిద్ధాంతం ద్వారా కాదు, నీ వ్యవహారం ద్వారా, నీ ఆచరణ ద్వారా. అద్వానీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు పెద్ద మనిషి, ఆయన నేను చాలా ఆరాధిస్తూ ఉంటాను. ఆయన చెప్పు, మోర్ దాన్ ఐడియాలజీ, ఐడియల్ బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్. నీ సిద్ధాంతం గొప్పదో నువ్వు అనుకోవచ్చు, కానీ జనానికి అందరికీ అర్థం కాదు. నీ వ్యవహారం, నీ సంస్కారం, నీ మాట్లాడే పద్ధతి, నువ్వు విడమర్చి చెప్పే విధానం, నీ వ్యక్తిగత ఆచరణ, వాటిని బట్టి ప్రజల్లో నీ పట్ల గౌరవం పెరుగుతుంది అని అద్వానీ గారు చెప్తున్నారు. నాకు సొంత అనుభూతితో నేను నేర్చుకున్నాను. ఆయన చెప్తున్నాడు, రేపు బీజేపీ వాళ్ళు ఇంకా జాగ్రత్త ఉండాలయా అంటే, ఎందుకంటే మాకు తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు పార్టీ, చిన్న శరామచ్చ పడితే కూడా అందరూ నాయుడు గారు అక్కడ వేసేప్పుడు నేను తెల్ల డ్రెస్ వేసుకున్నాను, పొరపాటు నీ పనిలో నుంచి అది ఇంటి మీకని అనుకోండి, అందరూ అడుగుతారు, నాయుడు గారు ఏంటి సార్ ఎక్కడ పడింది ఏంటని. అదే కొన్ని పార్టీలు విమర్శలు నాకు ఇష్టం లేదు, వాళ్ళ ఇమేజ్ వేరేగా ఉంటుంది. పోత ట్రైన్ అవి ఒకళ్ళు వేశారనుకోండి, అవరేకి నయా రంగు ఆయా ఇతనయ్యే పోయి పడకనయ్యా. ఇది తప్పు వాళ్ళది కాదు, తప్పు మనం చెప్పాం, వేరే పార్టీ విత్ డిఫరెన్స్ అని ప్రజలకు చెప్తున్నాం. మేము ప్రత్యేక పార్టీ, మాకు చాలా
ఈ ప్రత్యేక పార్టీ అనేది ఎలా చూస్తుంది? నీ బుక్లో చూస్తే కాదు, నువ్వు బ్యాడ్జ్ పెట్టుకుంటే కాదు, నీ వ్యవహారాన్ని తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ది స్టాండర్డ్ ఆఫ్ ద డిబేట్ అండ్ ఆల్సో కండక్ట్ ఇన్ ద హౌస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చట్టసభలు పట్ల గౌరవం తగ్గుతుంది, రాజకీయ నాయకుల పట్ల గౌరవం తగ్గుతా ఉంది, వ్యవస్థ పట్ల గౌరవం తగ్గుతా ఉంది. వీటన్నిటితో పాటు కానీ చట్టసభలో కూడా అర్థవంతమైన చర్చలు జరగకపోతే గొడవలు పడ్డం, ఒకరినొకరు రాసుకోవడం, తోసుకోవడం, చొక్కాలు మోవడం, బయట నీ సంగతి చూస్తారని బయట ఉన్నవాడిని గెలిపించి లోపల పంపిస్తారు. బయట పోతాను. రాజగోపాలాచారి గారు చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు. సిఆర్ వన్ గ్రేట్ పార్లమెంటేరియన్స్, సిఆర్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయన చెప్పాడు, ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ ఆన్ ద ఫ్యాక్ట్స్, గో టు ద వెల్ ఆఫ్ ద హౌస్ అని చెప్పాడు. When you are well on facts, why don't you utilize the occasion, corner the government, grill the government, expose the government? That should be the attitude of any party or any MLA of this side or that side. తర్వాత ఇంకొక సలహా నాది, వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగులో మాట్లాడే అలవాటు చేసుకోవాలి. తెలుగు మన మాతృభాష. మన మాతృభాషను మనం మర్చిపోకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదని. మన అశోక్ గజపతిరాజు నా సోదరుడు కేంద్ర ప్రభుత్వం వాడు, ఆయన అప్పుడు మంత్రిగా ఉండేవాడు. ఉంటే ఆయన క్వశ్చన్లు కొద్ది పాపం తెలుగులో కొద్ది ఇంగ్లీష్లో సమాధానం చెప్తుండేవాడు. సిపిఎం సభ్యుడు ఆయన నరా రాఘవరెడ్డి అని పెద్ద ఆయన, మంచి గుడ్ లెజిస్లేటర్. ఆయన ఒకరోజు తెలుగులో మారమని చెప్పి అధ్యక్ష అని అంటే ఇలా మంత్రి లేచి నేను పూర్తిగా తెలుగు సరిగా మాట్లాడలేదు అంటే ఆయన వెంటనే తెలుగుదేశంలో పుట్టి తెలుగు రాజంచు సకిలించు ఆంధ్రుడా సావెందుకురా అన్నాడు. తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు వాళ్ళు. పోతే మిత్రులారా, నేను ముందుగా మీ అందరికీ ఎన్నికై వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ఈ టర్మ్ 5 ఏళ్ల టర్మ్ అవుతుందో, ఈ టర్మ్ అందరికీ కూడా సార్థకంగా ఉండాలని, మీ జీవితంలో దీనికి అర్థవంతమైన భాగంగా మిగిలిపోయేట్టుగా మీరందరూ కూడా వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రం విడిపోయిన సందర్భంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక పక్క ఆనందము, మరో పక్క ఆవేదన కలుగుతుందని. ఆనందం అంటే మిగతా వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. నా అభిప్రాయం కలిసి కలహించుకోవడానికన్నా విడిపోయి సహకరించుకోవడం అనేది నా అభిప్రాయం. కానీ అయిపోయింది, జరిగిపోయిన తర్వాత ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుందో పేరేమో పాతది, ఊరేమో అడ్రస్ లేనిది, నిధులు కొరతగా ఉంది, అదేవిధంగా మనకు కావాల్సినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతుంది, సంస్థల కొరతుంది. వీటన్నిటినీ తీర్చుకోవాలంటే మనందరూ మిగతా విషయాలు పక్కన పెట్టి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా వీలైనంత వరకు ఎక్కువ ఏకాభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడికి పని తప్పితే రెండో పని లేదు. పని 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 ఏదో చేయాలా, నేనేదో చేసి అనిపించుకోవాలని చెప్పాను. దిస్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ద పొలిటీషియన్. మూడోది, ఈ అవకాశం, ఇది ఒక సవాలు. ఈ సవాలును ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే మనకి పొటెన్షియాలిటీ ఉంది. ఆ పొటెన్షియాలిటీని సరిగ్గా మనం ట్యాప్ చేస్తే సరైన విధంగా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నాను. ఈ రోజు మనకు నన్ను మాట్లాడమన్న విషయం చేంజింగ్ రోల్ ఆఫ్ లెజిస్లేటర్స్. అంటే అసలు యాజ్ ద రోల్ రియలీ చేంజ్ అంటే నేనేమంటానంటే వీ హ్యావ్ టు చేంజ్. లెజిస్లేటర్ యొక్క మొదటి పని ఏంటంటే మనకి చట్టసభల్లో చట్టాలు చేయడము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ఎ లెజిస్లేటర్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఈజ్ టు మేక్ లాస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద స్టేట్. ది జ్యుడిషియరీ ఈ సమ్టైమ్స్ ఈజ్ ఓవర్ యాక్టివ్. I don't want to utilize this occasion and criticize judiciary, but the judicial overreach is also a concern for all. అందుకైతే ఎవరి పనులు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి. న్యాయ వ్యవస్థ తన పని తాను చేయాలా, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ తన పని తాను చేయాలా, శాసనసభ చట్టసభలు తన పని తాను చేయాలా. ఏ ఒక్కరు కూడా తమ లక్ష్మణ రేఖను దాటి పరిధి దాటి ముందుకెళ్ళకూడదు. వెళితే ఆ సమత్వం దెబ్బతింటుంది, ప్రజలకు న్యాయం జరగదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిలో ఏంటంటే ఆర్థిక అభివృద్ధి కావాలా, పారిశ్రామిక అభివృద్ధి కావాలా, సామాజిక సమస్యలు, వివాహము, ఆ వివాహానికి సంబంధించిన చట్టాలు, లేకపోతే ఇన్హెరిటెన్స్ దానికి సంబంధించిన చట్టాలు, లేకపోతే ఎడ్యుకేషన్ దానికి కావాల్సిన చట్టాలు, ఇదే ప్రధానంగా ఉండేది. కానీ స్వతంత్ర అనంతరం ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళిపోయాం మనం. ప్రపంచం కూడా చాలా మార్పు చేస్తా ఉంది. ప్రపంచంలో ఇవాళ ప్రైవేటీకరణ అది బికమ్ ఎ రియాలిటీ. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పీజీ ఇది రియాలిటీ టుడే. నాకు ఇష్టం లేదంటే జరగదు. ప్రపంచం అంతా ప్రపంచంలో ఒక దగ్గర మనం ఉన్నప్పుడు మనం వేరుగా ప్రవర్తించడం సాధ్యం కాదు. అందుకని ఎల్పీజీ అంటాను నేను దీన్ని. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. కమ్యూనికేషన్, టెక్నాలజీ, ఐటీ ఇవాళ పెద్ద మైటీగా తయారై
దాంట్లో బ్యూటీ ఉందని చాలా మంది అనుకొని అదే మన డ్యూటీగా అందరూ కూడా ఆలోచించే పరిస్థితి వాళ్ళు తయారైపోయింది. అందుకని దానిపైన కూడా దృష్టి పెట్టాలంటే అవసరం అంతా కూడా ఉంది. వీటన్నిటి కోసం చట్టాలు కావాలి. సైబర్ క్రైమ్స్ కొత్త రకరకాలైనట్టుగా నేరాలు జరుగుతున్నాయి. దానివల్ల సైన్స్ టెక్నాలజీ పెరగడం వల్ల ఎంత మేలు జరుగుతుందో మానవాళికి దాని చెడు దుష్పరిణామాలు కూడా కొంతవరకు మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా నేను మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారు చెప్పారు ఏమనంటే లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్ అని. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు అందరం కలిసి జనాన్ని చెడగొట్టాం. ఏంటంటే అన్ని పనులు మేము చేస్తాం, మీరు ఏం చేయబడలే, మీ కాలువలు కూడా మేము నెరవేరుస్తాం, మీ చెరువులు మేము బాగు చేస్తాం, మీ తూములు బాగు చేస్తాం, మీ కవులు బాగు చేస్తాం, మీరు ఏం చేయబడలే, సబ్ కామ్ సర్కార్ కరేగా బేకారు బయట చూపి చెలేగా అని చెప్పారు. ఏం చేయలేదు. దాంతో పరిణామం ఏమైపోయిందంటే ఇప్పుడు మన ఇంటి ముందున్న పేడ కళ్ళు ఎత్తేయాలన్నా, ఇంటి ముందున్న రాయి తీయాలన్నా ఎమ్మెల్యే ఎప్పుడు వస్తున్నాడు, ఎమ్మెల్యే పని లేకపోతే కార్పొరేటర్ ఎప్పుడు వస్తాడు, లేకపోతే మున్సిపల్ చైర్మన్ ఏమైపోయాడు. అన్యాయం సరే మీ ఇంటి ముందున్న పేడ కళ్ళు కూడా మున్సిపల్ చైర్మన్ చెప్తే నాకు అర్థం కాదు. నేను ఆ మధ్య అన్నాను ఫ్రీ కరెంట్ చాలా ఇబ్బంది ఉంటే వెంకయ్య నాయుడు వ్యతిరేకమా అని. వ్యతిరేకం కాదు, ఉంటే కదా ఇవ్వడానికే. నా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు మాట్లాడేవాళ్ళు మా ఊళ్ళో ఏమని పంచాలని బా ఎంత గొప్పగా చెప్తున్నారు అన్ని పంచాలి. ఆ తర్వాత నాకు మా గురువు గారు చెప్పారు ఒక మాట. ఈ మండలి బుద్ధప్రసాద్ గారి మేనమామ నా గురువు చిన్నప్పుడు. నా జీవితం మంచి మలుపు తీరడానికి ఆయనే కారణం. భోగాది దుర్గాప్రసాద్ అని ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉన్నాడు. ఆయన చెప్పాడు అరే పంచాలంటే ముందు పెంచాలి కదరా అన్నాడు. ఇప్పుడు ఆలోచించాను, పంచాలంటే పెంచితే కదా, సంపదను పెంచితే సృష్టిస్తే ఆ తర్వాత పంచగలవు. నువ్వు సంపదను సృష్టించకుండా పెంచకుండా పంచాలంటే ఏమో జాగ్రత్త నీకు పంచి మాత్రం మిగలదు, ఇంకేం లేదు. నా జడ్జి గారు ఒక మాట చెప్పాడు పార్లమెంట్ లో, ప్రభుత్వం పన్ను వేసింది అది వేసింది, పన్ను లేదు, పన్ను లేకుండా ఉంటూ గత ప్రభుత్వం పన్ను లేదా, ఇప్పుడు పన్నులు వేయకుండా అప్పులు వచ్చినాయి నీకు, నువ్వు కూడా పన్నులు వేయలేదు, పన్నులు వసూలు చేయదా, కాబట్టి అంటే పన్నులు వేసే పనిని వచ్చే ప్రభుత్వానికి వదిలిపెడతావు, ఆయన ఆ తర్వాత ప్రభుత్వానికి వదిలిపెడతాడు, ఆఖరా చేతికి చెప్పు వస్తుంది, అప్పు వస్తుంది. మనం ఏం చేయాలా? మున్సిపాలిటీ వాళ్ళేమో అర్జీ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి, ఏమని మా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నారాయణ గారు మున్సిపల్ మంత్రి, ఆయన కేంద్ర మంత్రికి ఇస్తారు, నాకు నేనేమో ప్రధానమంత్రికి ఇస్తాను. ప్రధానమంత్రి ఎవరికి ఇవ్వాలా? వరల్డ్ బ్యాంక్ ఇవ్వాలా? సార్ మీరు ఇవ్వండి. అందుకని యూ హ్యావ్ టు జనరేట్ వెల్త్, యూ హ్యావ్ టు క్రియేట్ రిసోర్సెస్, దెన్ ఓన్లీ యూ కెన్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ దెమ్. వీటిలో ప్రాబ్లం ఉంది. అభివృద్ధికి సంక్షేమానికి సమతుల్యం ఉండాలా. రైల్వే మంత్రి గారు కూడా మొన్న సమాధానం చెప్పాడు. ఏమనంటే కాంగ్రెస్ ఫిబ్రవరిలో డిసైడ్ చేసింది, పలానా తేదీన ఖర్గే గారు ఒప్పుకున్నారు, పలానా తేదీ మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు, పలానా తేదీన రైల్వే బోర్డు తీర్మానం చేసింది, అది రిలీజ్ చేసింది, సాయంత్రానికి మంత్రి గారు దాన్ని ఉపసంహరించుకున్నాడు. మే 16న వచ్చే ప్రభుత్వానికి ఇవ్వమని నేను ఆ తర్వాత రైల్వే మంత్రికి చెప్పాను. అది చెప్పాల్సి చెప్పావు, కానీ ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యంగా రైల్వేల యొక్క ఆర్థిక పరిస్థితిని ఆరోగ్యాన్ని బాధపరచాలనుకుంది కాబట్టి తప్పనిసరి పన్నులు పెంచాము. దీన్ని పెంచినందుకు నేనేం చింతించలేదని చెప్పాయని చెప్పాను. యువర్ స్టాండ్ షుడ్ నాట్ చేంజ్ అండ్ ది బేస్ ఆఫ్ యువర్ సిట్టింగ్. ఈ పక్కన వాళ్ళు ఆ పక్కకు పోతారు, ఆ పక్కన వాళ్ళు ఈ పక్కకు వస్తారు. కానీ మన ఆలోచన ఏతుందో జనం యొక్క శ్రేయస్సు నిష్ట దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ తర్వాత కొత్త ఐడియాలు రావాలి, కొత్త సంస్కరణలు కావాలి. అమలు చంద్రబాబు నాయుడు గారు అందరినీ విదేశాలకు కూడా పంపించినప్పుడు చాలా మంది ఎందుకు డబ్బు వేస్ట్ చేస్తున్నాడు. అటు పోవడం వల్ల కొంత ఎక్స్పోజర్ వచ్చింది జనానికి. నేను 1979 ఆ ప్రాంతంలో ఈ బుద్ధప్రసాద్ గారు నాన్నగారు మండలి కృష్ణారావు గారు ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి మమ్మల్ని అందరూ మలేషియా తీసుకెళ్లాడు. ఆ మలేషియాకు పోతే ఆ హోటల్కి పోతే జయాపురి హోటల్ పేరు, 27 అంతస్తులో రూమ్, 27 అంతస్తులు చూడలేని జీవితంలో. ఆ రూమ్ లోకి వెళ్తే టీవీ పెడితే అబ్బో ఏమి అప్పటికి మన ఇండియాలో కలర్ టీవీ లేదు, కలర్ టీవీ దాంట్లో ఎన్ని ఛానళ్లు, స్పోర్ట్స్ ఛానల్ అవి చూస్తే ఒక పక్కేమో సంతోషం, చుట్టుకుని మనసులో చాలా బాధ. ఏమని మన ఇండియా ఎప్పుడు రా బాబు, మనకేమంతా బ్లాక్ అండ్ వైట్, ఈ నెల పాటు 50 ఏళ్ల పాటు దూరం నుంచి దర్శనం చేసుకో, బ్లాక్ అండ్ వైట్ చూసుకోవాలి, బ్లాక్ అండ్ వైట్ చూసుకో, దూరం నుంచి దర్శనం చేసుకో. ఎంత డెవలప్ అయ్యారు. డెవలప్మెంట్ ఎలా వచ్చింది? రిఫార్మ్స్ ద్వారా వచ్చింది. ఆ రిఫార్మ్స్ కొన్ని చేయకపోతే మనం ముందుకు వెళ్ళినాం. అదే మన ఉద్యమాన్ని పాత ఇజమ్స్ అన్ని మర్చిపోవచ్చు. దయచేసి ఏమనుకోవద్దు. సిద్ధాంతాలు వదిలిపెట్టి నేను చెప్పను. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను స్టూడెంట్ లీడర్గా ఏబీపీలో ఆటోమేషన్ యాంటీ నేషన్ అని తిరుపతిలో మేము పెద్ద ర్యాలీకి టూరిజం చేసాం. ఆటోమేషన్ యాంటీ నేషన్ అని, అంటే ఈ మిషనేషన్ ఏతుందో ఇది దేశ ద్రోహం అని చెప్పి అనేది అరిచాం. కానీ వాళ్ళు సాధ్యమా? కెన్ యూ లివ్ వితౌట్ కంప్యూటర్?
కంప్యూటర్ ఎంత అడ్వాన్స్ గా ముందుకెళ్ళిపోయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఎంత ముందుకెళ్ళిపోయి దానివల్ల ఎంత మేలు జరుగుతోంది. కొన్ని దానికి ఒక పద్ధతులు వస్తున్నాయి, అది వేరే విషయం, దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు శాసనసభ్యులకు చట్టాలు చేయడంతో పాటు కొత్త బాధ్యత వచ్చింది. అసలు యాక్చువల్గా మన బాధ్యత కాదు. ఎంపీ ల్యాడు, ఎమ్మెల్యే ల్యాడు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్, ఇవాళ రోడ్డు, ఇవాళ డ్రైనేజీ, ఇవాళ మంచినీరు, ఇవాళ పారిశుద్ధ్యము, ఇవాళ స్కూలు, ఇవాళ ఆసుపత్రి, ప్రతిదానికి జనం ఎమ్మెల్యేని అడుగుతున్నారు. యాక్చువల్గా అసలు వాస్తవంగా ఎమ్మెల్యే పని కాదు. ఒకప్పుడు చట్టాలు చేయడం ప్రభుత్వం చేసేది, వాటి పర్యవేక్షణ చేసేవాళ్ళు. కానీ ప్రజలు ఇవాళ ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది. అందువల్ల ఎమ్మెల్యేల యొక్క బాధ్యతల్లో కూడా మార్పు వచ్చింది. ఏంటంటే మనకి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాట్ ఓన్లీ లా మేకింగ్ బట్ ఆల్సో supervising the developmental activities and also conveying the people's desire to assembly and through assembly to ministers and chief ministers, and then taking back the initiative of the government to the people. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా మనం శాసనసభను ఉపయోగించుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అందుకని మన బాధ్యత పెరిగిందని చెప్పని మీ అందరూ కూడా నేను మనం చేస్తున్నాను. దాంతోపాటు ఈ రోజు మనకి ఇంకొక సలహా నాది మీ అందరిది. ఆ రూల్ పుస్తకం ఉంది, దాన్ని చదువుతా ఉండండి. చదువుతా ఉండాలా. చదువుతా ఉంటే నిదానంగా అంత మైండ్కి వచ్చేస్తుంది. నేను లేచి నిలబడి పుస్తకం చూసేవాడిని కాదు, రూల్ కోట్ చేసేవాడిని. ఏదో చెప్పేస్తాడు ఎక్కడ అనుకునే వాళ్ళందరూ అనుమానం వచ్చి స్పీకర్ చూసేవాడు రూల్ ఉండేది. బడ్జెట్ లో ఏ సంవత్సరం పీడబ్ల్యూడీకి ఎంత ఇచ్చారు, ఇరిగేషన్కి ఎంత ఇచ్చారు, హెల్త్కి ఎంత ఇచ్చారని చదివేసి మనసులో రిజిస్టర్ చేసుకునేవాడు. నేను చేస్తే వాడు కోట్ చేస్తున్నాను. చాలా మంది ఆయన ఏదో మనసుకు వచ్చిన ఫిగర్ కోట్ చేస్తానని అనుకునేవాళ్ళు. బట్ ఇఫ్ యూ రీడ్ రూల్ బుక్, ఇఫ్ యూ రీడ్ బడ్జెట్ స్పీచెస్ and if you read estimates and all details that are provided for grants, నిదానంగా నీ నాలెడ్జ్ పెరుగుతుంది. అందుకని ఈ రూల్ పుస్తకాన్ని కూడా ఒక భగవద్గీతలాగా మన దగ్గర పెట్టుకుని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని కూడా చదవాల్సి ఉంది. చదవడమే కాదు, వాటి పాటించాల్సిన అవసరంతో ఉంది. నేను ఢిల్లీలో చూశాను, కరెంటు కోత అని వచ్చి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఎవరు దేని గురించి అంటే కరెంటు కోత గురించి అని. అప్పటికి 15 రోజులు మేము వచ్చి, 15 రోజులుగా అయిందన్నా. ఆయన సార్ కరెంటు కోతగా ఉంది, చాలా ఇదిగా ఉంది, అది ప్రదర్శన చేస్తున్నారు అడగటాన్ని. కరెంటు ఉత్పత్తి కాబట్టి చాలా టైం పడుతుంది, రాత్రి ఉత్పత్తి కాదు. నేను వాళ్ళకి చెప్పాను నా భాషలో, అరే బాబు పెళ్ళైన తర్వాత పిల్లకాయలు పుట్టాలంటే కనీసం 9 రోజులు పడుతుంది రా ఆయన, 15 రోజులు ఏమవుతుంది, కొద్దిగా ఓపిక పట్టండి అని. ప్రతిపక్షము కొంత సంయమనం పాటించి సమయం ఇచ్చి ప్రభుత్వాన్ని ఏమరపాటులో ఉంచి ఆ తర్వాత ప్రభుత్వం పైన మనం పనిచేయాల్సి రాదు. ప్రభుత్వ పక్షము ఎప్పుడు అప్రమత్తంగా ఉండి ఇచ్చిన మాటలను గుర్తుపెట్టుకుని, ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకుని, తన ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగా భావించి ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు. ఏం చెప్పాము, ఏం చేశాము, ఎప్పుడు ఏం చేశామని చూసుకుంటున్నారు. ఏం చేయలేకపోయామో దానికి కారణాలను సమీక్షించుకుంటున్నారు. అలా ఇద్దరు సహకరించుకుని ఉంటే ప్రజాస్వామ్యం అర్థవంతంగా ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్కి బాగా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అధికారం నీదే, దాంతోపాటు ప్రసంగం కూడా నాదే. అంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం అర్థమని చెప్పండి. సంఖ్యను బట్టి కాదు, చేసే వాదనలో ఉన్న పసను బట్టి, దాంట్లో ఉండే తర్కాన్ని బట్టి, దాంట్లో ఉండే నిజాయితీని బట్టి మనం వ్యవహరించాలి తప్పితే నాకు పూర్తి మెజార్టీ ఉంది మాట్లాడేవాడు ఏదో మనోడే ఉన్నారు. ఈ బిల్లు మీరు పోలవరం బిల్లు మందవరంతో పాస్ చేశారని, మందవరంతో కాక అల్పబలంతో పాస్ చేస్తారు. బిల్లు అనేది మెజార్టీతో పాస్ అవుతుంది. ఎప్పుడైనా బిల్లు మెజార్టీ, దాన్ని మంద అంటారు. జనం మందనా, ఓటేసిన వాళ్ళు మందనా, వాళ్ళని పార్టీని గెలిపించారంటే వాళ్ళు మందవరం ప్రజలు ఓటేశారు. దాన్ని నేనేం చేస్తాను బాబు, చేసుకున్న పాపాలు చూసుకోక తప్పదని చెప్పని. అందుకని పార్లమెంట్ చెప్తా ఉన్నాను, 2 మార్గాలు. ఒకటి టాక్అవుట్, లేకపోతే వాక్అవుట్. అంతేగాని నో బ్రేక్అవుట్. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఆల్ అవుట్ ఫర్ డెమోక్రసీ. ప్రతిపక్షంలో ఉన్న ప్రకారం నేను కూడా చేసేసాను సార్, నేను వాక్అవుట్. నాకు విశ్వనాథం గారు చిన్న స్లిప్ కార్డు రాస్తున్నాడు, ఆయన పెద్ద ఆయన కార్డు రాసేవాడు. ఏమని, టూ మెనీ వాక్అవుట్స్ ఆర్ నో గుడ్, తెన్నేటి విశ్వనాథం అని చదువుకునేవాడి. అందుకని టాక్అవుట్ వదిలిపెట్టారు, వాక్అవుట్ తగ్గించారు. ఆ తర్వాత డిస్కస్, డిబేట్ అండ్ డిసైడ్, డోంట్ డిస్రప్ట్. లేకపోతే వ్యవస్థ బలహీనం అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. కారుకి బ్రేక్ లేకపోతే ఏమవుద్ది, ఎంత మంచి కారు అయినా కూడా. అలాగే ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షం అనేది ఒకటి అవసరం. ఆ ప్రతిపక్షం శక్తివంతంగా ఉండడం కూడా మంచిది. కానీ ఇద్దరు కూడా గుర్తించాల్సింది అంటే అల్టిమేట్ గా వాట్ ఈజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ప్రజలకు ఏది ప్రయోజనం అనే విషయాన్ని ఆలోచించాలా. అంతేగాని అపోజిషన్, నేను అపోజిషన్ అండి, మేము అపోజిషన్ ఉండి ఏం చేయాలి, మేము అపోజ్ అంటే డోంట్ అపోజ్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్, డోంట్ అపోజ్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్. యూ అపోజ్ ఇట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద మెరిట్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అండ్ దెన్ వైల్ అపోజింగ్ ఆల్సో డూ ఇట్ ఇన్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్. ఒకరోజు అసెంబ్లీ బ్యాక్ గొడవ అయింది నేను ఉన్నప్పుడు, ఒక విషయం పైన చాలా గొడవ అయిపోయింది. మొండిగా వచ్చింది ప్రభుత్వం.
అందరూ వెల్లోకి వెళ్ళిపోయారు. సుందరయ్య గారు పెద్ద ఆయన కూడా వెళ్ళిపోయి ఆ సెక్రటరీ ముందు టేబుల్ తట్టాడు. హౌస్ తగ్గానే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళా హౌస్ మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 1 అని స్పీకర్ అన్నాడు. సుందరయ్య గారు లేచారు. లేస్తే ఆయన సుందరయ్య గారు మీరు మానిస్తాను ముందు క్వశ్చన్ కానీ సరిపోదు. నో సార్ ప్లీజ్ 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 అన్నాడు. ఎదురైన పెద్ద ఆయన లేచి క్వశ్చన్ కూడా కానికుండా మాట్లాడుతున్నాను. అంటే సార్ నిన్న నేను ఆవేశంలో వెల్లోకి వెళ్ళాను. వెళ్ళి స్పీకర్ సెక్రటరీ టేబుల్ మీద అలా చేశాను. నేను జరిగిన పొరపాటుని నేను భావిస్తున్నాను. నా పొరపాటుకి నేను చింతిస్తున్నాను అన్నాడు ఆయన. ఎవరు అడగలే ఆయన్ని. పెద్ద ఆయన చాలా గౌరవమైన వ్యక్తి. నా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల నాకు విభేదాలు ఉన్నాయి కానీ వ్యక్తి పట్ల చాలా గౌరవం ఉంది. అంటే పక్క ఆ లైన్లో ఉన్నాం మేము, సెకండ్ లైన్ ఉన్నాను. ఎంత గౌరవం పెరిగింది ఆ వ్యక్తి పట్ల. అందువల్ల పొరపాటుకు విచారం వ్యక్తం చేయడం తప్పు కాదు, అది ఔన్నత్యం అవుతుంది. పార్లమెంటు సుమారు 89 రోజులు జరుగుతుంది. సభలు, చట్టసభలు, అసెంబ్లీల యొక్క పని దినాల సంఖ్య పడిపోతా ఉంది. కొన్ని దగ్గర 30కి వచ్చేసింది సంవత్సరానికి. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు. దీని సంఖ్యను పెంచాల్సి ఉంది. స్పీకర్ గారు ప్రభుత్వం ప్రతిపక్షంతో మాట్లాడి, అంటే ఈ రాష్ట్రాల గురించి కాదు చెప్పేది, అన్ని రాష్ట్రాల్లో కూడా వీ మస్ట్ సీ దట్ ది వర్కింగ్ డేస్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ ఇంక్రీజ్డ్. దిస్ ఈజ్ an important thing for the entire country and legislators to think about seriously, including parliamentarians also. We must see to it the house functions, and within the functioning of the house extract as much as you can, expose as much as you can. దాంతో పాటు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో I advise all of you to go to the debates of the Constituent Assembly. రాజ్యాంగ నిర్ణాయక సభలో జరిగిన చర్చలను గోపాలస్వామి గారే మాట్లాడాడు, అనుసైన గారే మాట్లాడాడు, పరాయణ మాట్లాడాడు, నెహ్రూ గారే మాట్లాడారు, అంబేద్కర్ గారే మాట్లాడారు, పటేల్ గారే మాట్లాడారు. ఒకసారి చదవండి. చదువుతా ఉంటే నిదానంగా మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన ఆలోచన స్థాయి కూడా పెరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఫేమస్ స్పీచెస్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ టైం టు టైం. దీంతో పాటు ఇంకొకటి నేను ఇందాక చెప్పిన విషయం, మనందరి యొక్క ఆలోచనలో ప్రాధాన్యత ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. దట్ షుడ్ బి ది గైడ్ లైన్. దాంతోపాటు పత్రికలు కూడా అందరూ చదవాలి. ఏంద్ర వెంకయ్యనాయుడు గారు పత్రిక ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తాను అనుకోవచ్చు. పత్రికలు పై నుంచి కింద వరకు. నేను రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మొదట్లో 8 పత్రికలు చదివేవాడిని, ఆ తర్వాత 12 పత్రికలు చదివేవాడిని. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రోజుకి 32 పేపర్లు చదువుతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. 32 న్యూస్ పేపర్లు చదువుతాను. దేశం పార్లమెంట్ వ్యవహారాలు మిగతా ఉన్నాయి కాబట్టి. పత్రికలు కూడా ఇప్పుడు సొంత అజెండాలు వచ్చేసాయి. కొంతమంది పత్రికలు వేరే వాళ్ళు రాయాలి, వాళ్ళ పత్రికలు వాళ్ళే పెట్టుకున్నారు. నన్ను అడుగుతుంటారు, సార్ మీరు కూడా టీవీ పెట్టుకుంటే ఎట్లుందని. ఏం నా మొహం నేను చూసుకోవాలడా, సొంత టీవీ సొంత పేపర్ పెట్టుకొని. నీ దగ్గర పసు ఉంటే అన్ని పేపర్లు నీకు రాస్తాయి. ఈ రోజు నువ్వు టీవీ పెట్టుకుంటే నీ ఒక్కరిదే టీవీ, నీకొక టీవీయే. వెంకయ్యనాయుడికి ఏముంది, అన్ని టీవీలు నా టీవీదే. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ విల్ గెట్ పబ్లిసిటీ. అదర్వైజ్ నో. చదివితే రీడ్, చ్యూ అండ్ డైజెస్ట్ అని చిన్నప్పుడు నేను గోడ మీద రాసేవాడిని పత్రిక గురించి. రీడ్, చ్యూ అండ్ డైజెస్ట్ ఆర్గనైజర్ అని. చదువు, జీర్ణించుకో, దాన్ని అర్థం చేసుకో అని చెప్పని. చదవడం వల్ల మన విజ్ఞానం పెరుగుతుంది, మన పరిజ్ఞానం ఎక్కువ అవుతుంది. అందుకని పత్రికలు చదవడం, ప్రసంగాలు వినడం, ఇతరులు ఏం చెప్తున్నా కూడా వినడం, ఆ చెప్పిన దాంట్లో లోటుపాటు ఎవరు ఉంటే వాడు గుర్తుపెట్టుకుని ఆ తర్వాత వాటిని తర్కించడం, ఇది చాలా మంచి పద్ధతి అని చెప్పి నేను భావిస్తున్నాను. మన ఐటీతో ఆఖరిగా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. మనందరం కూడా వయసు కొంత పెద్ద అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే కష్టం రాబోయే రోజుల్లో. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇలిటరేట్స్ ఇన్ దట్ ఫీల్డ్. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళని పరిజ్ఞానం పెంచుకోవడానికి అవసరం అంతా కూడా ఉంది. దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా సభాపతి గారు చదువు తీసుకొని ఏర్పాటు చేయొచ్చు. పెద్ద కష్టమేం కాదు. అందరూ నేర్చుకుంటే కొంత మనం దాన్ని. అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలా టు రీచ్ అవుట్ ద పీపుల్. సోషల్ మీడియా ఇస్ ద లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ నౌ. సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్. మిత్రులారా, ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల యొక్క 2 రోజుల యొక్క పునశ్చరణ తరగతులు అవుతున్నాయో, శిక్షణా తరగతి నుండి పునశ్చరణ తరగతుల నుండి, ఇది చాలా అర్థవంతం కావాలని, ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మన వ్యవహారము, మన కార్యదక్షత ఉండాలని చెప్పి నాకు నమ్మకం ఉంది. మనకు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పరిపాలన సమర్థత ఉంది, ఆయనకి దక్షత ఉంది, అవగాహన కూడా ఉంది. అలాగే ప్రతిపక్షంలో కూడా అనేక మంది సభ్యులు ఉన్నారు. చాలా మంది కొత్త వాళ్ళు, అది తెలుసు నాకు. 98 మంది అన్నారు కదా, 98 అంటే మోర్ దాన్ హాఫ్. అలాగే భారత పార్లమెంట్ కూడా మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. 543 మందిలో 315 మంది మొదటిసారి ఎన్నికై వచ్చిన వాళ్ళు. అంటే ప్రజలు ఎంత వేగవంతంగా ఆలోచన మారుతుందో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అందరూ కలిసిమెలిసిగా వ్యవహరిస్తారని, ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభను ఔన్నత్యాన్ని పెంచేందుకు మీరందరూ కృషి చేస్తారని, సభాపతికి సభాధ్యక్షులకు పూర్తి సహకారం అందించాలి. మనము ది ఫంక్షనింగ్ ది ఆపరేషన్ ఆఫ్ ది స్పీకర్ డిపెండ్స్ ఆన్ యువర్ కోఆపరేషన్. నేను ఎవరు అడిగారు అబద్ధ హూ ఇస్ యువర్ ఎనిమీ నెంబర్ 1 అని. ఐ సెడ్ ఐ హావ్ నో ఎనిమీస్. నేను అజాతశత్రుడు నేను చెప్పను కానీ అదే అంటే వాళ్ళు అనుకున్నాను కానీ ఇందిరా నేను సోనియా గాంధీని చెప్తారని వాళ్ళ ఉద్దేశంలో. ఐ సెడ్ దెన్ వాట్ అబౌట్ సోనియా గాంధీ? ఐ సెడ్ షీ ఈజ్ మై రైవల్ నెంబర్ 1 అని చెప్పాను. నా ప్రత్యర్థి శత్రువు కాదు. మా ఐడియాలజికల్ రైవల్ ఇస్ కమ్యూనిస్ట్ పార్టీ, బట్ దే ఆర్ నాట్ మై ఎనిమీస్. వాళ్ళు వాళ్ళ ఆలోచనతో దేశాన్ని బాగుపరచాలి, వాళ్ళు చూస్తున్నారు. ఆమె ఆలోచనతో దేశాన్ని బాగుపరచాలి, ఆమె చూస్తుంది. మేము మా ఆలోచనలు మంచి అనుకుని దేశాన్ని బాగుపరచాలి మేము చూస్తున్నాం. ఒకరికొకరు పోటీ పడుతున్నామే కానీ ప్రత్యర్థులుగా, అంతేగాని శత్రువులను కాదని. ఓడలు బళ్ళు అవుతుంటాయి, బళ్ళు ఓడలు అవుతుంటాయి. పార్లమెంట్లో చూస్తున్నాను మేము. నేను ఆ పక్కన కూర్చొని ఉన్నామని ఈ పక్కకి వెళ్ళాను. మన్మోహన్ సింగ్ గారు కూడా ఆ పక్కకి వెళ్ళాడు. మంత్రులు కూడా కొంతమంది, కొందరు ఉన్నారు, కొందరు లేరు. ఇవన్నీ దీస్ ఆర్ రియాలిటీస్. అందుకని వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శాసనసభను ఔన్నత్యాన్ని పెంచేందుకు, ప్రజలకు మరింత చేరువేందుకు మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పని సందర్భంగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన శాసనసభాపతి గారికి, శాసన మండలి అధ్యక్షుడు వారు కూడా ఢిల్లీ వచ్చినందుకు కలిశారు. వారిద్దరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం చేయండి. మేనిఫెస్టోలో రుణమాఫీ అన్న సంగతి రాశారు. అయ్యా, ఎప్పుడు కరువు వచ్చినా, ఎప్పుడు వరద వచ్చినా ప్రభుత్వాలు లోన్లు రీషెడ్యూల్ చేయడం